దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ కలిగిన సమస్తం క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. క్షేమాన్ని కలిగించే దేవుడు మీ కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడుతాడు, భద్రతని ఇస్తాడు. మీరు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండండి. ఆయన ఆశీర్వాదాలన్నీ మీ సొంతం సుమ. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదివి దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. 91వ కీర్తన 10-11 వచనాలు చదువుకుందాం. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప కాపుదలనిచ్చే దేవుడండి. అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. దేవుడిస్తున్న ఒక గొప్ప వాగ్దానం. ఆయన కాపాడతాడు. ప్రియులారా, ఈ చివరి రోజుల్లో చాలామందికి చాలా భయాలు కలిగాయి, ఎక్కువైపోయాయి. మాకేం జరగబోతుందో, బయటికి వెళ్తున్నటువంటి వ్యక్తి మరలా క్షేమంగా వస్తాడో రాడో, ఏదైనా ప్రమాదాలు ఉన్నాయేమో, అపాయం ఉందేమో, మాకేమన్నా జరిగిద్దేమో, మా పిల్లల విషయంలో కానీ లేక మా కుటుంబ పరిస్థితుల విషయాల్లో కానీ ఏమైనా కొంచెం ప్రమాదాలు పొంచి ఉన్నాయేమో, ఎప్పుడు ఏం జరిగిద్దో అన్నట్టుగా భయాల మధ్య ఈనాడు చాలామంది బ్రతుకుతాం మనం గమనిస్తాం. ప్రియబిడ్డ, భయం అనేది ఒక దురాత్మ అండి. అందుకే తిమోతి పత్రికలో దైవజనుడైన పౌలు అంటాడు, దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడు కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. కనుక భయం అనేది ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి భయం. దైవ భయం అయితే ఉండదు కానండి, దేవుడికి భయపడే వ్యక్తి కనపడట్లా. అమ్మో, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఇలా ఉండకపోతే ఎలాగా, జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ భయం ఉంటే ఎంత ఆశీర్వాదం. అది కాకుండా ఏదో లోక సంబంధమైనటువంటి బోలెడన్ని భయాలు మనిషి గుండెల్లో చొచ్చుకొని పోయి కలవరాలతో, భయాలతో మనిషి జీవిస్తున్నాడు. ఏమైద్దో, ఏం జరిగిద్దోనని. ప్రియులారా, నేను ఒక మాట చెప్పనా? అసలు ఇలాంటి భయాలన్నీ కలగటానికండి నీ పాపమే కారణమేమో. అంటే పాపం చేసిన వాడు బహుగా భయపడతాడండి. బైబిల్లో కూడా ఉంది, పాపం చేసిన వాడు భయపడతాడు అని. నిజమే, నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు కానండి, పాపం చేసే వ్యక్తి ఇక ఆ పాపాన్ని బట్టి భయం కలిగిద్ది. రెండోది, దేవుని సన్నిధి ఆ వ్యక్తికి ఉండదు కదా. పాపం చేసే వ్యక్తితో దేవుడు ఉండడు, ఆయన సన్నిధి ఉండదు. కనుక ఆ వ్యక్తికి ఏం కలిగిద్దాయి అంటే భయమే, భయాలే కలుగుతుంటాయి. చాలా భయపడుతూ ఉంటాడు, కలవరం, నిద్ర పట్టదు. మరి ఎందుకు ఆ పాపం మానుకోవచ్చు కదా, చెడు వదిలేయచ్చు కదా. ఆ చెడుని, పాపాన్ని నువ్వు విడిచిపెడితే ఎంత నెమ్మది, ఎంత సమాధానం, ఎంత ధైర్యం, ఎంత ప్రశాంతత కలిగిద్దో నువ్వే చూద్దు. కానీ నువ్వు ఒకవేళ నమ్మకంగా ఉన్న దేవుని బిడ్డవైతే నువ్వేం భయపడక్కర్లేదు. ఈ వచనాన్ని బట్టి చూడండి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీకు అపాయం ఏమీ రాదు, రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నేను నీ ఇంటి చుట్టూ కంచె వేసి కాపాడతా. యోబు కుటుంబానికి కంచె వేసినట్లుగా నేను వేసి కాపాడతా దేవుడు అంటున్నాడు. ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని అస్సలు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ మార్గాలన్నిటిలో ఆయన కాపాడుతాడు. ఎక్కడికి వెళ్తున్నా సరే నీ భర్తను కాపాడుతాడు, నీ పిల్లలను కాపాడుతాడు. నువ్వు నమ్మకంగా ఉండి మొరపెట్టు. నీ ప్రార్థనే ఇప్పటి వరకు నీ భర్తని, బిడ్డలను కాపాడింది కాదా తల్లి? నీ కుటుంబాన్ని కాపాడింది నీ ప్రార్థనే. నువ్వు ప్రార్థించావు, దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆయన అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్నాడు. ఆ దూతలు అంత కాపుదల మనకిస్తారు. అలా కాపాడే దూతల్ని సర్వశక్తి కలిగిన దేవుడు నియమిస్తాడు. ఇది దేవుని యొక్క కాపుదల. ఆయన విశ్వాసుల్ని కాపాడుతాడు, దేవుని పిల్లల్ని కాపాడుతాడు. నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు, నువ్వు ఆయన్ని ఆశ్రయించావు, తప్పకుండా దేవుడు కాపాడుతాడు. అదే ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను. నువ్వు చెడులో పాపంలో ఉంటే కాపుదలంతా ఏముండదు. ఉదాహరణకు ఒక ఆటో నడుపుతున్నావు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని రాస్తుంది. కానీ నువ్వు తాగి నడుపుతున్నావు అనుకో, అది గుద్దుకోకుండా ఉంటుందా? నువ్వు వెనకేదో వాక్యం రాసినంత మాత్రాన సరిపోదు కదా, లోపల ఒక లీటర్ పోసావు కదా, ఇంకా నువ్వు గుద్దుకోకుండా ఎట్టుంటావు? కనుక అక్కడ కాపుదల మిస్ అయింది. ఇక్కడ కూడా చూడండి, 9వ వచనాన్ని ఒకసారి చదువుతాను, ఎంత బాగుంటుందో. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఎవరికండి ఈ కాపుదలంతా? ఎవరికి ఈ యొక్క ప్రొటెక్షన్ కాపుదలంటే? దేవుణ్ణి ఆశ్రయముగా, నాయన్ని నివాస స్థలంగా చేసుకున్నవారు. అవును, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఆశ్రయంగా, నివాస స్థలంగా, నా దాగుచోటు ఆయనే, నా ఆశ్రయం ఆయనే, నా నివాస స్థలం ఆయనే కదా. అప్పుడు ఏమవుతుంది? గొప్ప కాపుదల, గొప్ప కాపుదల. దేవుడు లేకుండా ఏ కాపుదల ఉంటుంది? దేవుడు లేకుండా ఏ భద్రత ఉంటుందండి? కనుక ప్రియబిడ్డ, ఉన్న పాటున ఏదైనా ఒకవేళ ఏదైనా చెడులో ఉంటే, ఒక అన్నయ్యగా దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి మంచిది కాదు. దేవుడు నిన్ను బట్టి కూడా చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాడు. ఆ చెడును వదిలేయి, ఆ పాపాన్ని వదిలేయి, దేవుణ్ణి నీవు ఆశ్రయంగా చేసుకో, నివాస స్థలంగా చేసుకో. చూడి, కాపుదలంతా కూడా దేవుడు నీకు ఇస్తాడు. నీ గుడారం చుట్టూ కంచి వేసి కాపాడుతాడు. ఏ తెగులు నీ గుడారానికి రాదు. దూతలకు ఆజ్ఞాపిస్తాడు, రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నీకు అపాయం ఏమీ రాదు. ఎంత కాపుదలండి! ధైర్యంగా ఉండు, భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నమ్మకంగా, పరిశుద్ధంగా జీవించు. తప్పకుండా ఆయన్ని ఆశ్రయం చేసుకున్నటువంటి, ఆయనే నా నివాసం అని ప్రార్థించి మొరపెట్టుకునే నిన్ను, నీ కుటుంబాన్ని తప్పకుండా దేవుడు కాపాడి క్షేమం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ వర్తమానం ద్వారా మీ పిల్లలతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. కాపాడండి, క్షేమమివ్వండి, భద్రత దయచేయండి. గాయపడిన మీ హస్తాల్లో మీ పిల్లలందరిని అప్పగిస్తున్నాను. భయం నుంచి విడిపించండి. భయపెట్టే దురాత్మ నుండి మీ పిల్లలకు విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి వారి ప్రయాణాల్లోనూ వారి కుటుంబాన్ని, సమస్తాన్ని, వారి గుడారాన్ని కాపాడండి నాయన. కాపాడి క్షేమం దయచేయండి, భద్రత ఇవ్వండి. నమ్మకంగా మీ సన్నిధిలో ఉండి మీ కాపుదలను పొందుకొని వర్ధిల్లే కృప అనుగ్రహించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఉదయకాల మన్నాలో మరలా తిరిగి రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.